రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దురదృష్టవశాత్తు ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మజాలి ఒక సత్య హరిశ్చంద్రుడు సత్యాలే అని మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు వేరేం మాట్లాడను కూడా మాట్లాడు. ఆ సత్య హరిశ్చంద్రుడు వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూసుంటారు ఆ సత్య హరిశ్చంద్రుడు ఏం మాట్లాడినాడు అని మా గురించి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నేను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. ఆ బాధతో మాట్లాడుతున్నా. దయచేసి మీడియా సోదరులు తప్పుగా అనుకోవద్దని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఒకటి, నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అపోజిషన్లో చేసావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదే విధంగా ఆ రోజు కూడా బెదిరించావు. అదే విధంగా బ్లాక్మెయిల్ చేసావు. అదే విధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన ఎస్సీ ఎస్టీకి ఎస్బిటి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు. ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు. నా సొంత ఊర్లో పులివర్తివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న నేండగుంట ఉండొచ్చు, పక్కనున్న శంగంపల్లి ఉండొచ్చు, పక్కనున్న కావిలివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న అచ్చమగ్రారు ఉండొచ్చు, పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు 2 వీలర్లో రౌండ్ కొట్టి వారం రోజులు అందరిని భయభ్రాంతులు చేపించావు, కొట్టించావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడైనా జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది, జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా? ఎక్కడో చిన్న చిన్న చెదురు మదురు జరిగింది తప్పించి ఎక్కల్లా. ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కూడా చెప్పా, మనం డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ ప్రకారం వెళ్దామని. రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా. ఎక్కడ కానీ నాకు అధికారంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను తిరగట్లా. అధికారులని సారని పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి గౌరవిస్తున్నా, నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా. నీలాగా సింగిల్ చార్ వేసుకుని కూర్చొని మాట్లాడాల. నీలాగా నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడిలా. వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా. ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తూ ఉండేది. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో. మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నైజాం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ 1 అతనిది అణువున అంటే ఇసుక నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా. నా కుటుంబ సభ్యులు మేము అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని పేరే నేను తుమ్మలగుంట అపరిచితుడు అని పెట్టా. అంటే కరెక్ట్గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా, ఎదురుగా నాయకులు వచ్చినంటే దండం పెట్టుకుంటాడు. అంటే ఎందుకంటే ఇతను దైవభక్తి ఉన్న వ్యక్తి, దైవంని బాగా నమ్ముతాడు. ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్గా ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది మీరు చూసారా? ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? ఈ నెల రోజులు ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? అతను నైజం అది. ఆ విధంగా నటన చేసే వ్యక్తి కాబట్టి ఊరి వారందరూ కూడా నటన అంటారు. దొంగ అని అందరిని దొంగ అంటాడు. మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా, మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు.
చాలా నాకంటే ఉండే మీడియా సోదరులు చాలా మందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు అతను నైజం ఏమంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈరోజు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఆ రోజు మీకు చెప్పుంటే ఇదే ప్రెస్ క్లబ్లో 1 ఇయర్ ముందు చెప్పా, ఎలక్షన్ 3 నెలల ముందు చెప్పా, ఎలక్షన్ 6 నెలల ముందు నేను పెట్టా, మా మిస్సెస్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సహకరించే ఆర్డీఓ కనక నరసారెడ్డి ఉండొచ్చు, 6 మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు, నిశాంత్ రెడ్డి ఉండొచ్చు, తుడా ఆఫీస్లో ఉన్నటువంటి స్పెషల్ డెలిట్ లిస్ట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ, నేను గెలిచేది గ్యారంటీ. మీరు చేసిన తప్పులకు సిబిసిఐడి ఎంక్వైరీ వేపిస్తానన్నా. అదేవిధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తుకుపోయి సిఐడి అధికారులకు ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది, స్టేట్ టీసీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాం అన్నీ కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీస్ ఉండొచ్చు, ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి దానిపైన ఎంక్వైరీకి వెళ్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. 2 రోజుల్లో 2 ఆఫీసులకు వెళ్ళే లోపల బెంగళూరులో ఉన్నా నేను వదిలేసిపోయినా వెక్తి పరిగెత్తుకొని వచ్చినావంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నా పైన నింద పంపుతున్నావు. నువ్వు ఆ నిందకి ఎన్ని రకాలు వాడాలంటే అన్ని రకాలు వాడుతూ ఉండవు. ఇదొకటి అవుతే ఇంకొకటి లెక్కేసుకోవాల్సింది ఏమంటే మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నా పైన దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది. నువ్వే చెప్పావు, పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు, డిఎస్పీ గారికి చెప్పినానన్నావు, ఇంకెవరికో చెప్పినానన్నావు. దాడి జరుగుతుందని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నీవు చెప్పావు. నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా. నీ కుటుంబ సభ్యులే నా పైన దాడి చేయించారు, దాంట్లో నీ పాత్ర ఉంది. ఈ ఫోన్ సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్నీ తీస్తూ ఉండాలి. దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నీ నిజాయితీ అంటున్నావు, ఎక్కడ నేను కేసులు ఇరుక్కుంటాను నేను కానీ నా కుటుంబ సభ్యులని ఒక బాధతో నువ్వు ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు. నీ ద్వారా మీకు చెప్తున్నా భాస్కర్ రెడ్డికి ఒకటే ఏం చెప్తలుచుకున్నా అంటే, భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా. నువ్వు జనాలని, ప్రజల్ని, అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు. నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎస్పీఎల్ అయినా, కాలేజ్ లీడర్ అయినా, డిగ్రీలో సెక్రటరీ అయినా, పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను. నీ బుడ్డ బెదిలకు భయపడను. నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా, నీ బుడ్డ బెదిలకు నేను భయపడను. నేను క్లారిటీగా చెప్తుండా. నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పంపించావు. నేను ఆయన గురించి పట్టించుకోవాలా, నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు. కారు ఎత్తుకొని అందరి ఇళ్ళకి తిరిగినావు, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకంతా తిరిగావు. వారంగాల అడుక్కున్నావా లేదా? భాస్కర్ రెడ్డి చెప్పు ఇప్పుడైనా. నేను ఆయన గురించి పట్టించుకున్నా, నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను, నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా? ఇటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతావు. నువ్వయ్యా ఒక మనిషి, నీ వల్ల ఈరోజు చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా. తుడాలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో కూడా నీ వల్ల అయ్యా. నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే, నీలాగా ఎక్కడ చేయలే. అందితే చుట్టూ అందకపోతే ఆ రోజు అట్లే ఉండా, ఈ రోజు అట్లే ఉండా. ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డానో 2019లో అదేవిధంగా ఈరోజు ఉండా. ఆ రోజు 2014 నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, అట్లే ఉండా. అధికారులకు గౌరవించే సంస్కృతి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది. తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ ప్రజలకు కానీ గౌరవం ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్దయిన మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు. నీలాగా నీ నాయకుల్లాగా రోజుకు ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము. భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవు. మీ ద్వారా చెప్తున్న అధికారులకి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మీకు అదొకటే అనుకున్నారు.
బాలాజీ డైరీ కాడ ఎకరాలు అమ్మేసాడు. మీకు ఇంక మర్చిపోయినా సారీ, మంచి పాయింట్ అడిగారు మన మిత్రులు. కోవిడ్ వచ్చింది, నేను లక్షలు పెట్టేశానన్నాడు. ఎక్కడయ్యా నువ్వు లక్షలు పెట్టింది? ఎక్కడ లక్షలు పెట్టావు? ప్రతి ఒక్కరు డోనర్స్. ఈ కోవిడ్ మిక్స్లో ఆ రోజు ఈ రూరల్ ఎంఆర్ఓని పెట్టుకొని ఎక్కడెక్కడైతే మఠం ల్యాండ్ ఉందో ఫామ్ 21 ఏనో 22 నాకు ఐడియాలా 22 కింద అన్నీ మార్చి అమ్మేశావు. దానికి సంబంధించిన కరెంట్ ఇవ్వాలంటే ఈరోజు బాలాజీ డైరీ వెనకాల కట్టుకున్నారు అందరూ, చూడండి పోయి మీరు. అరెకరా కాలెకరా అంతా అమ్మేవాడు. దానికి కరెంట్ ఇవ్వాలంటే కలెక్టర్ ఈయనంటే ఆ రోజు కలెక్టర్ని పిలిపించుకొని నువ్వు ఇప్పించినావు. అందరూ మన అవసరం ఉన్నాం. కోవిడ్ టైంలో మన బాధలు పడుతూ ఇంట్లో ఉన్నాం. మీరు కూడా ముసుగులు వేసుకొని మీడియా సోదరులు తీసుకుంటా ఉన్నాం. ఆయన పని ఏం చేశాడు తెలిసిన? కోట్లాది ఆస్తులు కొట్టాడు. ఎంఆర్ఓ అంటే కోట్లాది ఆస్తులు కొట్టి మొత్తం మార్చి అమ్మేశాడు కోవిడ్ టైంలో. ఇటువంటి చేశాడండి. ఒక్క నిమిషం, ఇంకోటి అండి. అప్పుడే అన్నాడు నేషనల్ ఫ్లాగ్ ఎరగా ఇచ్చేదానికి నాని అడ్డం పడుతున్నాడని. నేను ఎక్కడ అడ్డం పడలా. నేను లెటర్ కూడా పెట్టా ఎలక్షన్ ముందు. ఎయిర్పోర్టు సంబంధించిన అథారిటీ ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి, పర్మిషన్ ఉందా, పర్మిషన్ తీసుకొని కట్టాలి ఫస్ట్. దాంతోపాటు ఏం దీంట్లో 2,75,00,000 2,95,00,000 దానికి ఇచ్చారు. దానిపైన ఎంక్వైరీ అడిగా. మీరు ఆలోచించండి, ప్రజల సొత్తు ఎంతైనా. అదే బర్మా టీక్ అంటాడు, వుడన్ టీక్ అంటాడు, ఏ టీక్ అంటాడు నాకు తెలియదు. నేను క్లారిటీ చెప్తున్నా. ఆడ ఫోన్లు నేను చూసా. నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చూస్తే ఐరన్తో స్ట్రక్చర్ లేపాడు. బర్మా టీక్ ఎక్కడుందో నాకు కనపల్లా. 2,75,00,000 లేదా 95,00,000 ఒక దీనికి వాడొచ్చండి. దానిపైన ఎంక్వైరీ ఏమన్నా. నేను నేషనల్ ఫ్లాగ్ దండం పెడతా, మనందరికి నేషనల్ ఫ్లాగ్ దండం. నీలాగా నేషనల్ ఫ్లాగ్ ముసుగు పెట్టుకొని 1,50,00,000 దొబ్బేలా ఏది చేసిన అవినీతి. మీరు ఇప్పుడు చూడండి, మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ఆఫీస్లో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చా అండి? ప్రెస్ మీట్ పెట్టిన ఆఫీస్ చూసారు, వెనకాల ఐపీఎల్ది అన్ని దాంట్లో పెట్టొచ్చునా? నీ సొంత జేబు సంస్థలకు ఈరోజు వాడుకుంటా ఉండవు. ఈరోజు కూడా కొందరు అధికారులు అతని వెనకాల ఉండారు. నేను మాట్లాడట్లా. తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఈరోజు అతని చేతిలో ఉంది. కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ పైన 22.5 కోటి బ్యాంకులు డిపాజిట్లు వేసుకుని ఆ డబ్బులు వాడుకుంటా ఉన్నాడు. 3 నెలలకు ₹1,00,00,000 ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, అది వాడుకుంటా ఉన్నాడు. అడిగితే మెయింటెనెన్స్ అంటాడు. మెయింటెనెన్స్ ఏమని నేను చూస్తే తుడాలో మెయింటెనెన్స్ చూస్తే ఎవరైతే పార్క్ పెట్టారో వాళ్ళకి 3 years మెయింటెనెన్స్ ఇచ్చుండారు. ఇంకెక్కడి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది? Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందండి, కోర్టులో ఉంది. కోర్టు ఏ డైరెక్షన్ అయితే దాని ప్రకారం నేను వదలను, అదే ప్రకారం పోతాను. మీకు కూడా గుర్తుంటుంది, అవిలాల చెరువు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ పెట్టింది. దాని తర్వాత లేఅవుట్ వేయాలంటే కోర్టు వేయలే. పెద్ద ఆయన గారు అందరూ రిక్వెస్ట్ ప్రకారం 2018లో దాన్ని అవిలాల పార్క్ వాకింగ్ ట్రాక్ చేశాడు. కాంపౌండ్ కట్టి ఎవరు హ్యాండ్ పోకుండా అంటే ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. ఆక్యుపై కాంపౌండ్ కట్టి వాకింగ్ ట్రాక్ చేశారు. ఎక్కడ కానీ దాన్ని డిస్టర్బ్ చేయలే. చెరువుగానే పెట్టారు, చెరువుగా పెట్టారు కానీ ఎక్కడ కానీ వాకింగ్ ట్రాక్ చేయలే. ఎక్కడ వాకింగ్ ట్రాక్ చేయలే. చెరువుగానే పెట్టి వాకింగ్ ట్రాక్ చేశారు. ఎక్కడ ఇది చేయలే. కానీ నువ్వు చేసిన పని ఏమే? నీ ఇంటికి ఆ రూట్లో పోయేదని గేట్లు పెట్టుకున్నావు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కూడా మీరు ఇంకోటి నటన అంటున్నాడు. మా భార్య పైన మహానటి అని పెట్టావు. రే భాస్కర్ రెడ్డి, నీకు అక్క చెల్లెలు ఉండర్రా? నేను వాళ్ళని గౌరవిస్తా. మహిళలకు గౌరవి. నిన్న కరెక్ట్గా వారం కూడా కాల హాస్పిటల్ ట్రీట్మెంట్ ఈరోజే వచ్చింది తిరుమలకి. కాలు ఇంకా స్వెల్లింగ్ తగ్గట్లా. నీలాగా నటించారు భాస్కర్ రెడ్డి. నీలాగా ఎవరు తప్పు చేయరు. ఈరోజు నువ్వు చేసిన తప్పుల వల్ల అందరూ బలిపస్ అవుతా ఉన్నారు. అంటే మీరు చెప్పింది 100% ఉంది అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో ఉంది. దాని డైరెక్షన్ కాదు, అవిలాల చెరువు కాదు, తుమ్మలగుంట చెరువే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. అవిలాల చెరువు ఏది లేదు. మేము ఎందుకు చెప్తున్నా అంటే చెరువు అనేది మేము కూడా డెవలప్ చేసాం. ఎట్లా చేసామంటే ఆక్యుపేషన్ లేకుండా దాంట్లో ఏమి చేయకుండా కాంపౌండ్ కట్టి సైడ్లో వాకింగ్ ట్రాక్ లాగా జనాలు నడుచుకొని పోతా చేసాం. దాంట్లో పార్కు చెట్లు ఏం పెట్టలా, లేదా ఒక దాంట్లో తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్లు కట్టించలా, దాంట్లో సంబంధించిన స్కూల్స్ కట్టిలా, దాంట్లో స్పోర్ట్స్ పార్కులు పెట్టలా, దాంట్లో టెన్నిస్ క్లబ్లు పెట్టలా, రకరకాలు చేయలే. ఎక్కడ ఇతను అది సొంత సంస్థ అనుకున్నాడు. ఇప్పుడు ఆ వాటిపైన అన్నిటికీ ఆరోపణలు వచ్చి వాటిపైన అంతా చర్యలు తీసుకునేసరికి అన్యాయంగా తుడాలో ఉన్నటువంటి అధికారులను బలిబస్సు చేస్తున్నాడు. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL, deemed to be university.
మొత్తం తుడాలండి. తుడా తరపున 243 కోట్లు చంద్రగిరికి సంబంధించిన 6 మండలాలకి డైవర్ట్ చేశాడు. ఇంకొంచెం డబ్బు ఆల్రెడీ 6 నెలల ముందు 1 ఇయర్ ముందు తుడా డబ్బు వాడాడు. మీకు ఎక్కడైనా చూసారా? మీ ఇది వినండి. అంటే నేను ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టాలని కొన్ని పాయింట్స్ మర్చిపోతా ఉన్నాను, కానీ మీరు అడిగిందని చెప్తున్నా, మీరు వినాలి. మనం అధికారిగా మీ మీడియా దీంట్లో కూడా ఉన్నారు, మీడియా క్లబ్ ఉంటుంది, మనం యజమాను దీంట్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉంటారు. దీంట్లో ఏదైనా ఒక్క వస్తువు కొనాలంటే పర్సనల్ కొనుక్కోవచ్చా? లేదు కదా. ఎంపీడీఓ 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ నుంచి ఆయన తిరుగుతున్న క్యాన్వాస్కి, ఆయన కుటుంబ సభ్యులు తిరిగినటువంటి క్యాన్వాస్కి, ఎలక్షన్ క్యాన్వాస్కి ఉద్దిపప్పు, మిరియాలు, బెల్లం, జీలకర్ర, కందిపప్పు ఇట్లా కోట్లు వాడి బిల్లులు ఉన్నాయండి. ఎవడేం చేస్తారా? ఇవన్నీ ఎత్తుతా ఉన్నాను కాబట్టి ప్రెస్టేషన్ లేదంటే అది మాట్లాడుతున్నాడు. ఒకే ఒక చిన్న గొట్టిగల మండలంలో 44.5 లక్ష వాడినాడు. రూరల్ మండలంలో 1,10,00,000 అంటున్నారు, అది ఇంకా రావాలి కరెక్ట్గా. పాకాల్లో 60 లక్షలు అంటున్నారు. అన్నీ వస్తూ ఉంది. నేను ఆడిటింగ్ చేపిస్తా. వాళ్ళు అప్పుడున్న ఎంపీడీ వాళ్ళు ఈకపోయినా ఆడిటింగ్ పెడుతున్నా. అది ఒకటి అన్నాడు, నేను నీతి నిజాయితీ పరుచు నేను రాసినాను అంటున్నాడు. నీతి నిజాయితీ నాయన భాస్కర్ రెడ్డి, నీ నీతి నిజాయితీ తొందరలో తెలుస్తుంది. నువ్వే నీ లెటరే నువ్వు రాసినా చూడు సీఎం గారికి, ఆ లెటరే వస్తూ ఉంది. ఆ లెటర్ ప్రతి దానికి నాయన భాస్కర్ రెడ్డి ఎంక్వైరీ వస్తుంది. అన్ని 6 మండలాలకు సంబంధించి ఎంపీడీ ఆఫీసులపైన ఆడిటింగ్ వస్తుంది. సుమారు నువ్వు వాడినటువంటి 2 కోట్లు ప్రొవిజన్స్ బిల్ అన్నీ లెక్క వస్తుంది. నువ్వు వాడిన పిఆర్ఓ ఆఫీసులు ఉన్న 6 మండలాల పిఆర్ఓ ఆఫీసులు వాడినావు, ఫర్నిచర్ ఎంపీడీ ఆఫీసులు ఎక్కడ కొన్ని అది లెక్క వస్తూ ఉంది. 6 మండలాల్లో వీళ్ళు పెట్టుకున్నావు పిఆర్ఓలుగా, వాళ్ళకు తుడా ఆఫీసు జీతాలు ఇచ్చింది లెక్క వస్తూ ఉంది. 6 మండలాలు ఇక్కడున్న కేవీఎస్ ఆఫీసులో నువ్వు నీతి నిజాయితీ వ్యక్తి అయితే కేవీఎస్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కేవీఎస్ ఆఫీసులో ఉన్న కలర్ జిరాక్స్ అర్ధరాత్రులు ఎందుకు ఆఫీస్ ఎక్కించి తుడాలో దించావు? కేవీఎస్ ఆఫీసు నువ్వు నీతి నిజాయితీ అయ్యా, నేను ఎవడు మేము చేసిన తప్పంటాను. తుడా ఆఫీసులో ఉన్నటువంటి తుడా ఆఫీసులో కొన్న 52 లక్షల రూపాయలకు సంబంధించి కంప్యూటర్లు ఉండొచ్చు, వివిధ సామాగ్రి, ఒక జిరాక్స్ మిషను, బైండింగ్ మిషన్ 54 లక్షలు ఏమది సపరేట్గా. ఇవన్నీ నీ ఆఫీసులో పెట్టుకున్నావు, వాడుకున్నావు. కరెక్ట్గా ఎక్కడైతే అక్కడ మైన్స్ వాసుదేవ్ రెడ్డిని రైడ్ చేశారో, ఎక్కడైతే కరెంట్ ఆఫీసులు రైడ్ చేసినావో, 3వ రోజు నువ్వు అర్ధరాత్రి 11 గంటలకు ఎక్కించుకుని ఎట్లా దించావు తుడా ఆఫీసులో? వీడియో ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉంది. ఆడ ఎక్కించేది ఉంది, దించేది ఉంది, అన్నీ పెట్టుకోండా. నీకు చిన్న పుస్తకం కాదు, చిరిగిపోయిన పుస్తకం చూపిస్తా. చిరిగిపోయిన పుస్తకం అన్నీ ఉంది నా దగ్గర. మొబైల్ ఎన్ని వాడింది ఉంది, కెమెరాలు ఎన్ని కొన్నావు లెక్క ఉంది. దేనికి తుడా ఆఫీసు కెమెరాలు అవసరం అండి? మీరు ఎక్కడైనా ఉన్న తుడా ఆఫీసు కెమెరా, అది విత్ రికార్డింగ్ ఆటోమేటిక్ ఇదంట, నాకు వర్షన్ తెలీదు, అది అవసరమా? కొన్ని ఉంది. నోకియా మొబైల్ కొన్ని ఉంది. నీ దగ్గర పనిచేసే రిటైర్డ్ ఆర్డీఓల్ని నీ దగ్గర పెట్టుకుని రిటైర్డ్ తహసీల్దార్కి ఇచ్చే జీతాల లిస్ట్ ఉంది, డిఏ లిస్ట్ ఉంది, ఈఏ లిస్ట్ ఉంది. నేను అధికారిని బలిపస్ చేయకూడదని గమ్మున ఉండా. అధికారిని బలిపస్ చేయాలంటే ఎప్పుడో చేస్తుంటా. నీ వల్ల అధికారులు రోడ్డుకు రాకూడదు కుటుంబాలన్నీ. ఈరోజు అంటున్నావు అధికారులు ఈయన వల్ల జీతాలు రావట్లేదని. ఎందుకయ్యా రావట్లే జీతాలు? నా పైన దాడి చేయించమన్నావు. చంద్రగిరి డిఎస్పీకి నువ్వే చెప్పానంటావు. ఆ రోజు నేను చంద్రగిరి డిఎస్పీకి ఫోన్ చేశా, నా పైన దాడి జరుగుతా ఉంది సార్ అని. 45 నిమిషాలు రాలే ఒకరు కూడా. ఆ రోజు ఎస్పీకి చెప్పా, ఫోన్ ఎత్తలా. మా భార్య గారు ఫోన్ చేశారు, ఆమె ఫోన్ చేస్తే ఎత్తలా. మీరందరూ ఉండే సాక్షి, అందరూ అధికారులు ఉన్నారు, ఇక్కడ ఉన్న మీడియా సోదరులంతా. 45 నిమిషాలు ఏ అధికారాన్ని వచ్చాడా? మీరు ఆలోచించండి. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, ఒకరిగా 2-3 ఇన్స్పెక్టర్లు, నీ డబ్బు, నీకు సంబంధించిన అవినీతి డబ్బు మెడ్రాస్ నుంచి తెచ్చి ప్రతి ఆఫీస్కి షిఫ్ట్ చేసి నిజం కదా? నీకు సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ఎస్బీ డిపార్ట్మెంట్లో కూర్చొని, ఎస్బీలో కూర్చొని ఒక రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్, అది కూడా పేరు చెప్తున్నా, రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్ కూర్చొని మండలాలపై తెలుగుదేశం సంబంధించి 6 మండలాలకు కూర్చొని 6 మండలాల పోలీస్ అధికారులను పెట్టుకొని నువ్వు సమావేశం పెట్టుకొని ఏ పోలింగ్ స్టేషన్లో ఏ తెలుగుదేశం నాయకుడు నువ్వు అరెస్ట్ చేయాలని లిస్ట్ చేసింది అధికారి చేసిన తప్పు కదా? నా పైన దాడి జరుగుతాను ఆ అధికారికి తెలిస్తే సస్పెండ్ చేసేది తప్పు కదా? అంటే నా పైన చంపాలను చిన్న దాడి చేయలే మేము. అంత ఇన్సిడెంట్లో కూడా కూచివారిపల్లి ఎంత పెద్ద ఇన్సిడెంట్ మీకు తెలుసు. నా పైన దాడి చేయడం ఇన్సిడెంట్ ఎంత తెలుసు. వీళ్ళిద్దరినే మేము చేయనప్పుడు ఇంకెవరిని చేస్తాం చెప్పండి? నీ గంజా బ్యాచ్ చేసే ఇది మా పైన రుద్దుతా ఉండవు.
మా వాళ్ళు బెదిరిస్తాడో ఏమంటాడు వాడు అంటాడు నా కార్యకర్తల్ని, రే భాస్కర్ రెడ్డి రే, ఇంకా నేను పచ్చిగా మాట్లాడుతాను, నాకు ఇంకా వచ్చురా, నా కార్యకర్తని వాడు వీడు అని మాట్లాడినావు అనుకో టైం బాగుండదు, టైం అయితే బాగుండదు. నీకు చెప్తున్నా, వాడు వీడు అనేది నిలబెట్టు. నీ కార్యకర్తని అన్నదమ్ములు అనుకుంటా, నన్ను తిట్టు, రే అని తిట్టు, నన్ను వేరే విధంగా తిట్టు, నేను ఒప్పుకుంటా. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం, నా కార్యకర్తలు దైవంతో సమానం. వాడు వీడు అని మాట్లాడద్దు. కార్యకర్తలు ఎందుకురా ఉన్నామని అనిపిస్తుంటా, నువ్వు గెలిస్తే కదా, నీ రాజకీయం ఉంటేనే కదా నీకు రాజకీయ సమాప్తి అయిపోయింది భాస్కర్ రెడ్డి. ఈరోజు చెప్తున్నా, ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పిపోతున్నా, నీకు రాజకీయానికి చరిత్ర పునాది పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే అడ్డదిడ్డంగా ఇంకా మారకుండా ప్రవర్తిస్తున్నావో దేవుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు నిన్ను. కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాం మనం. 10 మందికి సాయం చేయాలి తప్పించి ఉన్నది లేనిది ఉన్నట్లు మాట్లాడేది కాదు. నేను క్వారీలో ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నేను మాట్లాడాను అంటున్నావు. ప్రసాద్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశా, నా జోలికి వస్తున్నాడు అతను, బాగుండదని చెప్పు, నేను కానీ కలబెట్టినానంటే వేరే విధంగా పోతుందని చెప్తే ఎక్కడ లేని ప్రమాణాలు చేశాడు. నాకు సంబంధం లేదన్నా మంత్రినా చెప్పు నన్ను అడుక్కున్నావు. నువ్వు వ్యక్తి ఈరోజు ప్రసాద్ ద్వారా అంటున్నావు, రే భాస్కర్ రెడ్డి నువ్వేమిరా తింటావు రే, రోజుకొక ఒక మాట మాట్లాడతావు, ఏరా తింటావు రే, నా వల్ల కావట్లేదురా, నాకు ఇరిటేషన్ కాదు ప్రెస్టేషన్ కాదురా, బాధ. ఒక 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇట్లా తప్పులు చెప్తావా నువ్వు? ఇట్లా తప్పులు చెప్తావా? చాలా తప్పు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు ఉంటాడు, నిన్ను గ్యారెంటీ శిక్షిస్తాడు. నీకైతే రాజకీయ సమాప్తి అయితే గ్యారంటీ, రాజకీయం అనేది సమాధి అవుతుంది. నీ వల్ల నీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు, నిన్ను నమ్మిన వైసీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇటువంటి వ్యక్తితో మేము చేసామని. నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తి అయితే ఈ 5 సంవత్సరాల్లో నీ వైసీపీ కుటుంబ సభ్యులు ఈరోజు నాకు ఎందుకు సాయం చేశారు? సాయం అంటే ఓటేశారు, నా వెనకాల తిరగల ఓటేశారు, నా తిరగకపోయినా నాకు ఓటేశారు. ఈరోజు 43,852 ఓట్లు వచ్చిందంటే ఆలోచించు భాస్కర్ రెడ్డి. నేను నటించలా, నా కాలు దిగినా నీ కాలు చూపిస్తా, నా కాలు ఎంత వాసింది ఇంకా చూపిస్తా. నేను నీలాగా నటించను. చెప్పావు తమిళనాడులో ఎత్తుకుమే కొట్టారని, నీ తమిళనాడులో ఎవరు కొట్లా. నువ్వు నటించి ఇప్పుడే చెప్పాను సత్యహరిచంద్రుడు అనిపించుకోవాలి నువ్వు చేసినావు. ఏ అధికారి నిన్ను కొట్లా. ఆ రోజు నువ్వు బస్సులో ప్రవర్తించే తీరు ఈ రోజుగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలియదు. ఆయన ఇప్పుడు డిఎస్పీ అయినారు, ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఆ రోజు ఇన్స్పెక్టర్గా ఉన్నారు, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు శ్రీనివాసులు గారిని. నీ నటన మొత్తం వీడియో తీశాడు. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు ట్రై చేశా, ఆయన దొరకలా. లేదంటే ఆ నటన మొత్తం ఇచ్చుంటా, నీకు ఇప్పుడు ఇస్తే అది కూడా వీడియో ఆడపోదు. నువ్వు ఏ విధంగా జుట్టు పీక్కున్నావు, ఏ విధంగా కొట్టుకున్నావు, ఏ విధంగా కానిస్టేబుల్ పక్కన ఏఆర్ కానిస్టేబుల్ కొరికినావు, ఏ విధంగా ట్యాబ్లెట్ అన్ని నోట్లో వేసుకున్న అన్ని వీడియోలు ఉంది వాళ్ళ దగ్గర. ఆ రోజు ఎస్పీ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. నీ నటన అంతా ఉంది. ఊరికే పాపం అధికారులు నిందించొద్దు. నువ్వు చెప్పినా దొంగ ఓట్లో నువ్వు చేసింది నిజం, అది 100%. నువ్వు ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా నేను వదలను. నా పైన చంపాలనుకున్నావు, అది నిన్ను వదలు. నా తర్వాత నా కుమారుడి పైన దాడి చేయాలనుకున్నారు, అది వదలం. ఇవన్నీ నిజం, ఇవన్నీ 100% నిజం. నీకు చెప్తున్నా. Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. కాదండి, విజయసాయిరెడ్డి గారి డైవర్షన్ కంటే కూడా ఇతను డైవర్షన్ ఏమంటే, తుంగనూరులో పెద్దిరెడ్డిని కొడతా ఉన్నారు, చంద్రగిరిలో నన్ను కొట్లా, నన్ను అడ్డగిస్తే నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను తరిమేసినాడు. మీరు చూసుంటారో లేదో, వైఎస్ఆర్ వర్ధంతికి ఎప్పుడు కానీ ఆయన ముందు పోయి ఉండేవాడు, మొత్తం అలంకారం చేసి ఆయనే కనపడేవాడు. ఈసారి ఎక్కడైనా వైఎస్ఆర్ వర్ధంతులు కనపడినాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల రావద్దని వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అది రావద్దని దానికి ఈ విధంగా డైవర్షన్, ఇదొక డైవర్షన్. నన్ను ఈ విధంగా రెచ్చగొడితే నానిని మళ్ళీ అందరూ అడ్డం పడతారు, కొడతారు. నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెప్పు పనొచ్చి నిన్ను కుక్క కూడా నీకు అడ్డం రాదురా. రే భాస్కర్ రెడ్డి, నీకు అది కుక్క అనేది విశ్వాసం, అది కూడా పలచకూడదు, అది కూడా నీకు అడ్డం రాదు. నీకు పోతే నేనే దారి వదిలేస్తాను, నేను పంపిస్తా. నిన్నేం చేయవు, నువ్వు డౌటే పడొద్దు. నీ పైన చిన్న ఇది కూడా చేయదు. నేను న్యాయపరంగా పోరాడతా అని తప్పించి నీ పైన చిన్న దాడి జరగదు. నువ్వు రాష్ట్ర నాయకుడు అయ్యేదే వదిలే, అది నువ్వు జీవితంలో జరగదు. ఎందుకంటే
నువ్వు రాష్ట్ర నాయకుడు కాదనేది అందరికీ తెలుసు. ఏదో నువ్వు చెప్పినటువంటి తాయిలాల వల్ల ఇంకో దాని వల్ల రాష్ట్రంలో నీ నాయకత్వం నేను నమ్మి కోట్లు సర్వేలు అని చెప్పి డబ్బులు తినేసినావు. పక్క రాష్ట్రంలో కోట్లు సర్వేలు అని చెప్పి తినేసినావు. అందరూ తెలుసుకున్నారు నీ కథ ఏమని. ఇప్పుడు తెలుసుకొని తెలంగాణకు పోవట్లా, ఈ పక్క ఆంధ్రాకు పోవట్లా. ఇప్పుడే బెంగళూరు భిక్షాన్ని పోయినావు. బెంగళూరులో కూడా తెలుస్తుంది. ఆయన ఒక ఎమ్మెల్యే గారు పాపం ఈయన నమ్మున్నాడు. పీనాకు సంబంధించి దాసరవల్లికి పీనాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు నమ్మి ఇతను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అతనికి నీ బాగోత ఎత్తుకుని ఇస్తా నాయన ఇతను నమ్మినోడు అందరూ ముంచినాడు అనేసి. ఇంకోటి అన్నాడు ఆయన, మంచి పాయింట్ చెప్పారండి. నాని నమ్మొద్దని. దేనికయ్యా భాస్కర్ రెడ్డి నమ్మొద్దు? నమ్మినోడు నేను మోసం చేసినానా? నువ్వు నమ్మిన గురు కరుణాకర్ రెడ్డిని మోసం చేశావు. కరుణాకర్ రెడ్డి రికమెండేషన్ చేసి అరుణక్క దగ్గర టికెట్ తీయించినావు. అరుణక్క కాళ్ళు పట్టుకున్నావు, కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. వాళ్ళిద్దరిని మోసం చేశావు. నీ రాజకీయ గురు ఇంకో గురు మీడియాలో ఉన్నాడు ఎర్రంరెడ్డి గారు, ఆయన్ని మోసం చేశావు. 5 సంవత్సరాలు వాడుకున్న ఎర్రంరెడ్డి గారిని మోసం చేసినావు ఎర్రంరెడ్డి గారిని. దాని తర్వాత విజయసాయిరెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, విజయసాయిరెడ్డిని తొక్కినావు, లేనిది పొంది చెప్పావు. వీటన్నిటికంటే కూడా 2014 ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 కాదు 2016 నుంచి 19-23 వరకు నీకు ఆర్థికంగా ఉన్నటువంటి నెల్లూరు ప్రెసిడెంట్ ఎంపీ గారు వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ముంచినావు. ఆయన కాళ్ళకు దండం పెట్టావు. ఆయన ద్వారా కోళ్ళ ఫామ్ కొనుక్కున్నావు. ఆయన ద్వారా ప్రతి నెల వెంకటేశ్వమి కేవీఎస్కి డబ్బులు తెచ్చుకున్నావు, ఆయన ముంచావు. దాని తర్వాత సజ్జలుగా తెరిపినావు, ఆయన ముంచావు. లాస్ట్కి భారతి గారు తెరిపినావు, ఆయన ముంచావు. నీ నటన నీ బుద్ధి ఇంతే భాస్కర్ రెడ్డి. ఇంకా చాలా మంది ఉన్నారు జన చైతన్యంలో నీతో పాటు, గుర్తుందా లేదో, నీతో పాటు గత ఎలక్షన్లో 2019లో నీకు క్లోజ్గా ఉన్నట్టు 30 మంది స్నేహితులు పనిచేశారు. ఈ ఎలక్షన్లో ఎవడైనా నీ వెనకాల పనిచేసిన 3-4 తెప్పించి అందరిని ముంచినావు. నీలాగా ఎవడు మోసం చేయడు భాస్కర్ రెడ్డి, నీలాగా ఎవడు మోసం చేయడు. నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాలకృష్ణారెడ్డి గారినో లేదంటే ఇంకో పేర్లు వద్దులేండి, మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడాడండి, అడుక్కున్నాడండి, పేర్లు చెప్పకూడదు. నీలా నేను ప్రవర్తించను. సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్గా బతుకుతా, సస్తే కూడా రెడీ. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేనో వైసీపీ సంబంధించి మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను, అవసరమే లేదు. నేను ఈరోజు చెప్తా ఉండా, నా క్వారీలు నా ఆస్తులు పనిచేసిన మీకు దేవుడు సాక్ష్యం చెప్తున్నా. 5,000 రూపాయలు డీజిల్ లేకుండా ఆస్తులు పడినా, 5,000 రూపాయలు. నా ఫ్యాక్టరీలు రైట్ చేశాడు, నా క్వారీలు మూసాడు. 5,000 రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారం, మా భార్య బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం. 3 నెలలు రన్ చేసాం. బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. చెప్తే నేను బాధ అంతా ఆ విధంగా బాధపడినాం. కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలన్నా కూడా నా బంగారం, మా భార్య బంగారం పెట్టి తాకట్టు పెట్టించాం. మళ్ళీ ఆస్తులు అమ్మి అన్నీ కట్టుకున్నాం. మేము ఆ విధంగా వచ్చాం. ఏ పెద్దిరెడ్డి కాదు, ఏ రెడ్డి కూడా నేను కాలు పట్టుకోవాల్సి కర్మలా సస్తే ఉంటా, లేదంటే నాకు నిజాయితీగా ఉండేవాడు మా పెద్ద ఆయన మా చిన్న ఆయన. మధ్యలో ఎందుకయ్యా కిలారి రాజశేఖర్ లాగుతావు? ఎందుకయ్యా లాగుతావు? నీలాగా ఇంకో బ్రోకర్ పని చేస్తూ ఉన్నాడు, మా వాళ్ళు లాగుతూ ఉండవా? నీతి నిజాతీయ మా వాళ్ళంతా. నీకు పదవి ఇచ్చేసాను. నేను ఈరోజు చెప్తున్నా, నాకు పదవి ఎమ్మెల్యే, నీకు చెప్తున్నా ఎమ్మెల్యే పదవితో నేను చేస్తాను. నేను ఏ పదవి అడగల. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎదురు చెప్తున్నా, ఏది ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తా. నీలాగా అడ్డదారు చేయను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.